రాష్ట్ర ప్రభుత్వం మరి దాదాపు 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ మళ్ళీ కొత్తగా ఆగస్టు 31 వరకు ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తులు మరి ప్రారంభం చేయడం జరిగింది. ఈ దరఖాస్తులన్నీ కూడా 31 వరకు మరి అందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పడం ఇది నిజంగా కూడా ఒక హాస్యాస్పదంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ పెన్షన్ అనేది మరి గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు దాదాపు 3-4 దఫాలు ఈ పెన్షన్ల కోసం కావచ్చు, ఏదైనా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని చెప్పేసి అన్ని దరఖాస్తు ఫారాలు ఎప్పుడు నింపడం తీసుకోవడం అంటే ఆర్భాటాలు, ఈ ప్రచారం ఎక్కువ, ఆరంభం మాత్రమే. అది మాత్రం ఇప్పటి వరకు వచ్చింది లేదు ఏది కూడా. మరి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఏ పెన్షన్ అయితే ఇస్తున్నారో ఆ పెన్షన్కు ఇంకా 2 చేసి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి నేను ఆదుకుంటా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మీటింగ్లో కూడా ఇదే ముఖ్యమంత్రి వారి కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. మరి నువ్వు పెంచుతా అన్న పెన్షన్కు మాట తప్పినవు. 100 రోజుల లోపల ఇస్తా అన్నటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా పోకుండా 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామని చెప్పినావు. కానీ ఇవాళ ఏమైంది? 100 రోజులు అయిపోయింది, దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా నువ్వు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమని చెప్పినావు? అన్ని పెన్షన్లు ఇస్తా అని చెప్పినావు. మళ్ళీ కొత్త పాట, ఇది కొత్త రాగం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాగాలు తీసుడు తప్ప మరి అది లాస్ట్కు మరి ప్రజలకు ఫలితమయ్యే అవకాశం అయితే ఎక్కడ కూడా లేదు. ఇలా పెన్షన్లలో వితంతు పెన్షన్ అట, ఒంటరి మహిళా పెన్షన్, దివ్యాంగుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, గీత కార్మికుల పెన్షన్, డయాలసిస్ పేషెంట్లకు, ఫైల్ ఏరియా రోగులకు అని చెప్పేసి ఈ ఫారాలు నింపడం ఆర్భాట సూరత్వం అంటే ఆరంభించడమే తప్ప అది వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పని కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికి దాదాపు 4 సార్లు తీసుకున్నారు. ఇవాళ ఈ పేపర్ ఖర్చే ఒక పెన్షన్ రావాలని అంటే ఈ 4 సార్లు తీసుకున్నది కాగితాల ఖర్చు వృధా తప్ప నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలైంది. నువ్వు పెంచుతా అన్న పెన్షన్లు లేకపోయాయి. సరే, నువ్వు ఇలా కొత్తగా ఆగస్టు 31 వరకు పెన్షన్లు ఇస్తా అని చెప్పినావు. ఈ 31 దాంట్లో బీడీ కార్మికులు ఏం పాపం చేసిరు నీకు? బీడీ కార్మికుల పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు? బీడీ కార్మికుల తల్లులు వాళ్ళు బీడీలు చుట్టుకుంటా వారి యొక్క కుటుంబ పోషణను మరి రాత్రి అనక తెల్లందాకా కూడా కష్టపడి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకుంటారు బీడీలు చుట్టుకుంటేనే. ఆ బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ కూడా పెన్షన్ ఇవ్వలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి నువ్వు కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తావని చెప్పేసి ఇలా నేను ముఖ్యమంత్రి చేస్తే ఇలా మళ్ళీ కొత్త పాట ఏదైతే ఈ పెన్షన్ 31 వరకు అన్నావో దాంట్లో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. అదేవిధంగా ఈ వృద్ధాప్య పెన్షన్లు మరి ఏజ్ అయిపోయిన తర్వాత మరి కొడుకు చూస్తాడో కోడలు చూస్తుందో చూసినా చూడకున్నా కూడా ప్రభుత్వం కేసీఆర్ గారు ముందు చూపు ఆలోచనతోటి మరి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా మరి ఆసరా పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి మరి వారు ప్రారంభించారు. 200 ఉన్నటువంటి పెన్షన్ను దాదాపు ఫస్ట్ ఇయర్లో 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు మొదలుకొని దాన్ని ఇప్పుడు 2000 రూపాయలు 2016 రూపాయలు చేసారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళే అవ్వ తాతకి ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వకు తాతకి ఇద్దరికి, ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఓల్డేజ్ పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. కానీ ఇలా నువ్వు 31 వరకు ఏదైతే ఫారాలు తీసుకుంటుర్రో ఆ ఫారాలల్లో ఇలా వృద్ధాప్య పెన్షన్ లేదు. ఎందుకు? నీకు వృద్ధులు ఏం పాపం చేసిర్రు? వృద్ధాప్య పెన్షన్ ఎందుకు పెట్టావు? ఇవాళ పాపం వాళ్ళు కుటుంబాన్ని, ఈ సమాజానికి వృద్ధులు అనే వాళ్ళు ఒక ఆస్తి లాంటి వారు. ఒక కుటుంబానికే కాదు, ఒక గ్రామంలో వృద్ధులు కూర్చుంటే ఆ ఊరు కలకలలాడుతూ ఉంటుంది. మంచి చెడు ఆ ఊరు యొక్క పూర్వం ఆ చరిత్ర కావచ్చు, పూర్వోత్తరం మొత్తం కూడా రానున్న భవిష్యత్ తరాలకు వాళ్ళు అక్కడ కూర్చున్నా కూడా ఈ ఊరు మంచి కోసం మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి రేపు రాబోయే భవిష్యత్ తరాలను మంచిగా రూపుదిద్దడంలో వారి పాత్ర కీలకమైనది.
కుటుంబంలో మరి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్లకు ఆసరా పెన్షన్లు కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇస్తే ఇవాళ మళ్ళీ నువ్వు కొత్త పెన్షన్లల్లో ఎందుకు పెట్టలేవు వృద్ధాప్య పెన్షన్లు? వృద్ధుల తరపున మేము అవ్వతాతలకు పక్షాన్ని అడుగుతా ఉన్నాం. నువ్వు ఆ రోజు కుర్చీ ఎక్కేదాకా గద్దెనెక్కేదాకానేమో నేను 4000 ఇస్తా అవ్వతాతకి ఇస్తా అంటివి. ఇవాళ బీడీ కార్మికుల తల్లులకు, బీడీలు చుట్టే తల్లులకు ఇవాళ మొండి చేయి చూపించినావు. అదేవిధంగా ఇవాళ అవ్వతాతల పెన్షన్ ఈ ఫారంలో కనిపిస్తలేదు. మళ్ళీ ఇవ్వైనా కూడా అసలు నువ్వు ఇచ్చేదాకా నమ్మకం లేదు. ఎందుకనంటే ఇది గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాగితాలు నింపుడు, మరి ఆఫీసుల చుట్టూ తిరుగుడు, కాళ్ళేరేదాకా కార్యాలయాల చుట్టూ తిరుగుడు, మీ సేవ చుట్టూ తిరుగుడు, జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరుగుడు తప్ప వాళ్ళ ఖర్చులు వృధా తప్ప నువ్వు ఇచ్చిన పెన్షన్ ఇస్తా అన్నవి మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది కూడా నమ్మశక్యంగా లేదు. ఈ 31 వరకు నువ్వు పెట్టిన పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఇస్తా అన్నాయి అప్లై చేసుకునేవి, అవి కూడా నమ్మశక్యంగా అనిపిస్తలేదు. దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉందో దానికి మరి మండలికి ఒకసారి సదరం క్యాంపు పెట్టాలి. చాలామందికి మరి సదరం క్యాంపుకి వెళ్తే వాళ్ళకు వీలు కాకనో టైం లేకనో ఇబ్బంది పడో అది పూర్తి స్థాయిలో సర్టిఫికేట్ను అందుకోలేకపోయారు. నువ్వు 31 టైం పెడితేవి దానికి అనుకూలంగా మండల స్థాయిలో మరి మండలికి ఒక రోజు కేటాయించి సదరం క్యాంపు పెట్టినట్టయితే వాళ్ళు నిజమైన అర్హులందరూ మరి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా కూడా విఫలం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ అయినా కూడా ఇప్పటికైనా 100 రోజులు అయిపోయింది, నువ్వు రోజులు గడుస్తూనే ఉన్నాయి, మాటలు చెప్తూనే ఉన్నావు కానీ చేతలలో కనిపిస్తలేదు. ఇలా సబ్బండ వర్గాల ప్రజలను మరి అతి తక్కువ సమయంలో మోసం చేసి అతి తక్కువ సమయంలో మరి అందరూ ప్రజల చేత తిట్లు తిన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇది రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతున్నటువంటి అరుదైన బిరుదుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నువ్వు ఈ పెన్షన్లు తక్షణమే ఫారంల ఖర్చు వృధా అయ్యేటట్టు కాకుండా ఈ చేయూత పెన్షన్లు పెంచుతా అని చెప్పినావు. ఈ 4000 వరకు పెంచి ఈ బీడీ కార్మికులను, వృద్ధాప్య పెన్షన్లను, మహాలక్ష్మి పెన్షన్లు మరి యాడ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏదైతే స్టే ఇచ్చిరో దాన్ని ఉత్తర్వులకు మనం మీరు ప్రభుత్వం ద్వారా కౌంటర్ దాఖలు చేయాలి. లేకపోతే ఈ అసమర్థ ముఖ్యమంత్రి మరి వీళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వీరందరూ కూడా మరి వెంటనే రాజీనామా చేయాలి. మరి మీరు ఉండి ఎందుకు అని చెప్పేసి ఒక జవాబుదారితనంగా లేనప్పుడు ఈ ప్రభుత్వం ఉండేందుకు ప్రజల పక్షాన కొట్లాడకుండా ఒక ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఇస్తానంటే మీకు గంత అక్కస్ ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైనా పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ పనిచేయాలి. పేపర్ల వరకే పరిమితం కావద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.